ఇడ్లీలోకి దోశలోకి సరిపోయే సూపర్ టేస్టీ అల్లం టమాటా పచ్చడి చూద్దాం. ఒక బాండెట్లో కొద్దిగా ఆయిల్ తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర వేసుకొని ఒక పెద్ద అల్లం ముక్కని బాగా పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక 4 పెద్ద టమోటాలను తీసుకొని చిన్న ముక్కలుగా చేసుకొని దాన్ని కూడా బాండెట్లో వేసి ఇలా వేపుకున్న తర్వాత ఒక 5-6 ఎండుమిరపకాయలను తీసుకొని దాంట్లో వేసుకోవాలి. ఇది కూడా కొద్దిసేపు వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఒక 4-5 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొంచెం చింతపండును కూడా వేసుకొని అన్నీ మగ్గేదాకా కాసేపు అలాగా వేగనివ్వాలి. తర్వాత ఉల్లిపాయలను పక్కకు తీసేసి మిగిలిందంతా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా. తర్వాత కాసేపు తర్వాత ఆ మిగిలిన ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి. అంతా మెత్తగా చేసుకున్న తర్వాత ఒక బాండెట్లో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు, శనగపప్పు, ఉద్దిపప్పు అన్నీ వేసి తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి కలుపుకోవాలి. ఇలా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న ఈ పచ్చడిని అంతా తీసేసి దాంట్లో వేసుకోవాలి. కావాలంటే కొద్దిగా వాటర్ కూడా పోసుకోవచ్చు. అలా పోసిన తర్వాత కాసేపు ఒక 5 నిమిషాల సేపు అలాగా ఉడకనిచ్చి ఇలా దగ్గరకు వచ్చే వరకు బాగా ఉడకనివ్వాలి. ఇది ఇడ్లీలోకైనా దోశలోకైనా బాగుంటుంది. ఇంతే అండి, గుమగుమలాడే అల్లం టమాటా పచ్చడి రెడీ.